నేను ఈశ్వరపాడ హరిబాబు, తెలంగాణ హైకోర్టులో అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. ఇండియన్ పాలిటిక్స్ వర్సెస్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని ఒక గ్రంథం రచించాను ఇంగ్లీష్లో. అట్లాగే భారత ప్రజల మగు మేము అని తెలుగులో రచించాను. అవి రచించిన సందర్భంగా నాకు అర్థమైంది, భారత రాజ్యాంగం ప్రపంచంలో అత్యంత పెద్ద లిఖిత రాజ్యాంగం మాత్రమే కాదు, అత్యుత్తమమైన రాజ్యాంగం కూడా. కానీ దాన్ని అదే స్థాయిలో మనం నిర్వీర్యం చేసి, నిర్లక్ష్యం చేసి ఇవాళ కష్టాలు కొని తెచ్చుకున్నాం. భారతదేశంలో సామాజిక, ఆర్థిక, రాజకీయ సమస్యలకి, భాష, ప్రాంత, లింగ భేదాలు, వైషమ్యాలు చెలరేగటానికి, సీమాంతర ఉగ్రవాదానికి, అంతర్గత తీవ్రవాదానికి, వీటన్నిటికీ కారణం కూడా మనం మన రాజ్యాంగాన్ని సరిగా అర్థం చేసుకోకపోవడం మాత్రమే అని చెప్పడానికి నేను వెనకాడను. భారతదేశ పతనానికి మొదటి మెట్టు అయినటువంటి ఒక అధికరణం గురించి మీతో ఇవాళ నేను చర్చిస్తాను. నిన్నటి వరకు కొన్ని సామాజికమైన విషయాలు మీతో చర్చించాను, సమకాలీన వివాదాస్పదమైనటువంటి అంశాలు. అవి నేను మధ్య మధ్య రాజ్యాంగ అధికరణాల మధ్యలో వాటిని కూడా చర్చించాలి అని ఒక నిర్ణయం పెట్టుకున్నాను. కాబట్టి భారతదేశ పతనానికి ముఖ్యంగా దారి తీసినటువంటి ఒక్క దురవగాహన ఏమిటి అంటే రాష్ట్రపతి యొక్క అధికారాలు, విధులు, బాధ్యతలు. దీనిని మనం అపార్థం చేసుకున్నాం. భారతదేశము సోవరెన్ డెమోక్రటిక్ రిపబ్లిక్. ఈ రిపబ్లిక్ అంటే ఏమిటి అనేది మీ సెల్ ఫోన్స్లో మీరు నెట్లో కొట్టి చూడాలి. రిపబ్లిక్ అంటే ఏంటంటే ఎన్నికైన లేదా నియమితుడైనటువంటి రాష్ట్రపతి పరిపాలించే దేశం, ఒక రాజు బదులుగా. ఆ దేశంలో ప్రజలు సుప్రీంగా ఉండాలి. ఇది రిపబ్లిక్ అంటే అర్థం. ఇది భారతదేశము రాష్ట్రపతి చేత పరిపాలించబడవలసిన దేశము. కానీ ఇది ఎలా తప్పుదోవలో పట్టిందో నేను గతంలో కూడా వివరించాను. 1950 నాటికి రాజ్యాంగం, 1947లో స్వాతంత్రం వచ్చినప్పుడు రాజ్యాంగం లేదు. ఇది 1950లో వచ్చింది. 1947 నుంచి 50 వరకు నెహ్రూ గారు భారతదేశ ప్రధానమంత్రిగా అత్యంత వైభవంగా ఉన్నారు. ఇంగ్లాండ్ ప్రధానమంత్రి వలె. ఇంగ్లాండ్లో అంతే, ప్రజలు పార్లమెంటు సభ్యులను ఎన్నుకుంటారు, పార్లమెంటు సభ్యులు ప్రధానమంత్రిని ఎన్నుకుంటారు, ఆయన పరిపాలన చేస్తాడు. రాజుగారు వంశపారంపర్యంగా వచ్చే అధికారి, ఎలక్ట్ అయిన మనిషి కాదు. అందువల్ల అది పార్లమెంటరీ ప్రజాస్వామ్యం అనుకోవచ్చు. కానీ భారతదేశం వచ్చేసరికి అధ్యక్ష తరహా ప్రజాస్వామ్యం. ఎన్నికైన అధ్యక్షుడు ఉంటాడు, ఎన్నికైన ప్రధానమంత్రి లేడు మన దగ్గర. ప్రధానమంత్రిని ఎవరు ఎన్నుకున్నారు? ఎప్పుడైనా మీరు ఓటేశారా ప్రధానమంత్రికి? ఎవరు అవుతారో అసలు మనకు తెలుసా? ఎన్నికల ముందు తెలియదు. ఒక్కోసారి అతుకుల బొంత తయారయ్యి కర్ణాటకలో లాగా 25 సీట్లున్న కుమారస్వామి ముఖ్యమంత్రి అయ్యాడు. 90 సీట్లున్న కాంగ్రెసు, 95 సీట్లు ఉన్నటువంటి కాంగ్రెసు, 90 సీట్లున్న బీజేపీ పక్కన కూర్చున్నారు. ఎవరు ముఖ్యమంత్రి ఎవరికి తెలుసు? ప్రజల అభిష్టమా కుమారస్వామి గారు ముఖ్యమంత్రి అవ్వాలని? లేదు. మన దగ్గర ముఖ్యమంత్రి ఎన్నిక, ప్రధానమంత్రి ఎన్నిక భారత రాజ్యాంగంలో లేవు. ఇవి పాకిస్తాన్ రాజ్యాంగం ఆర్టికల్ 95 అండ్ 131లో ఉన్నాయి తప్పితే భారత రాజ్యాంగంలో లేవు. భారత రాజ్యాంగం ప్రకారం ఎన్నికైన మనిషి రాష్ట్రపతి ఒక్కడే. ఆర్టికల్ 328 కింద కూడా ఎన్నికల కమిషన్కు అప్పచెప్పిన ఎన్నికలు రెండే, ఒకటి సాధారణ ఎన్నికలు, 2 రాష్ట్రపతి ఎన్నిక. అంతేగాని ముఖ్యమంత్రి ఎన్నిక, ప్రధానమంత్రి ఎన్నిక భారత రాజ్యాంగంలో లేవు. ఎందుకంటే ఎవరు ఎన్నుకుంటున్నారు? ఒక ముఖ్యమంత్రి అనొచ్చు, నన్ను ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు అని. అంటే రాష్ట్రపతిని ఏమన్నా ఎంపీటీసీలు, జడ్పీటీసీలు ఎన్నుకున్నారా? 100 మంది ఎమ్మెల్యేలు ఎన్నుకున్నందుకు ముఖ్యమంత్రికి ఇంత అధికారం వస్తే 5,000 మంది ఎమ్మెల్యేలు, సుమారుగా 750 మంది పార్లమెంటు మెంబర్లు, విప్పు కూడా జారీ చేయకుండా ఎన్నుకున్న రాష్ట్రపతికి ఏమో అధికారం ఉండదా? ఎందువల్ల? ఎవరన్నా ఆలోచించారా అసలు? పైగా రాష్ట్రపతి ఎన్నిక ఆర్టికల్ 54, 55లో భారత రాజ్యాంగంలో ఉన్నది. ముఖ్యమంత్రి ఎన్నిక ఎక్కడుందో చూపిమనండి ఎవరైనా. పోనీ ప్రధానమంత్రి ఎన్నిక, పోనీ ప్రధానమంత్రికి కానీ ముఖ్యమంత్రికి కానీ ఏదైనా కేటాయించిన, రాజ్యాంగం కేటాయించిన ఒక్క అధికారం ఇది మినిస్ట్రీ సహచరులని ఎంచుకోవడం తప్పితే, ఎంచుకున్నా తీసిపారేసే హక్కు మళ్ళీ రాష్ట్రపతిది, గవర్నర్లదే. అందువల్ల అది పెద్ద అధికారం కింద అనుకోను నేను. ప్రధానమంత్రికి కానీ ముఖ్యమంత్రికి కానీ కేటాయించిన ఏదైనా ఒక్క అధికారం కనుక ఎవరైనా చూపిస్తే ఆ మహానుభావుడికి నేను పదాభివందనం చేస్తా. అని మన రాజ్యాంగంలో అలా లేదు. అది పాకిస్తాన్ రాజ్యాంగంలో ఉంది. ఇది ఇలా ఉంటే మరి 1950లో రాష్ట్రపతి ఎన్నిక జరిగి ఆయనకి అధికారాలు అప్పచెప్పాలి. నెహ్రూ గారు కానీ మరొకరు కానీ పోటీ చేసి గెలిచి రాష్ట్రపతిగా ఈ దేశాన్ని పరిపాలిస్తే రాజ్యాంగబద్ధంగా ఉండేది. కానీ ఆ రోజున రాష్ట్రపతిగా పోటీ చేయాలంటే ముందు ప్రధాన పదవికి నెహ్రూ గారు రాజీనామా చేయాలి. చేసి పోటీ చేస్తే అక్కడ ఓడిపోతే ఇది పోతుంది, ఇది పోతుంది. అందువల్ల 1947 నుంచి 52 వరకు భారతదేశంలో టెంపరీ మంత్రివర్గం ఉండే. ఎందుకంటే 1952లో మొట్టమొదటి ఎన్నికలు జరిగే వరకు ఈ రిస్క్ తీసుకోవడానికి ఇష్టం లేక ఇదే పరిస్థితి మరి మిగతా టెంపరీ మంత్రివర్గంలో ఉన్న మంత్రులకు కూడా. అందువల్ల ఎవరూ రిస్క్ తీసుకోకుండా బాబు రాజేంద్ర ప్రసాద్ గారిని రాష్ట్రపతిగా నిలబెట్టి ఆయన్ని గెలిపించి ఆ కృతజ్ఞతతోటేమో ఆయన రాష్ట్రపతి భవన్కి పరిమితమయ్యి ప్రధానమంత్రి ఏది పంపిస్తే అది సంతకం పెట్టి స్టాంప్ వేసి రాష్ట్రపతి అంటే రబ్బర్ స్టాంప్ అన్న బిరుదు ఆయన సాధించాడు. అదే పార్టీ, అదే కుటుంబం
30 సంవత్సరాల పాటు కంటిన్యూస్గా పరిపాలించడం వల్ల 1947 నుంచి 1977 వరకు ఇది ఒక ఆనవాయితీగా మారిపోయింది. ప్రశ్నించరాని ఆనవాయితీగా మారిపోయింది. దీనికి చట్టబద్ధత కల్పించడానికి ఇందిరాగాంధీ గారు 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా అన్ని అధికారాలు రాష్ట్రపతివే అయినా ఆయన మంత్రివర్గం చెప్పినట్టు వినాలి అని ఆమె రాజ్యాంగ సవరణ చేసింది. అంతే తప్పితే ఒరిజినల్గా భారత రాజ్యాంగంలో ఇలాంటి కండిషన్ లేదు. మంత్రివర్గం చెప్పినట్టు రాష్ట్రపతి విని తీరాలి అని పాకిస్తాన్ రాజ్యాంగం ఆర్టికల్ 48లో ఉంది, భారత రాజ్యాంగంలో లేదు. అది అలా స్టోరీ ఉంటే ఇవాళ రాష్ట్రపతిని గురించి రాజ్యాంగంలో ఏమి ఉన్నది అనేది మీతోటి ఒక 5 నిమిషాలు చర్చిస్తాను. రాష్ట్రపతిని గురించిన చర్చ ఆర్టికల్ 53లో వస్తుంది. 53లో ఒకటి ఏం చెబుతుంది అంటే, ఎగ్జిక్యూటివ్ పవర్ ఆఫ్ ద యూనియన్ షల్ బి వెస్టెడ్ ఇన్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా విచ్ హీ మే ఎగ్జిక్యూట్ ఎయిదర్ బై హిమ్సెల్ఫ్ డైరెక్ట్లీ ఆర్ త్రూ ఆఫీసర్స్ సబార్డినేట్ టు హిమ్. అంటే భారతదేశ కార్యనిర్వాహకాధికారం సర్వస్వం రాష్ట్రపతి యందు నిక్షిప్తమై ఉన్నది. అది అతను స్వయంగా కానీ లేదా అతని క్రింది అధికారుల ద్వారా కానీ నిర్వర్తించవచ్చును. ఇది ఇంత ప్లెయిన్గా ఉంటే మీరే అర్థం చేసుకోండి, కార్యనిర్వాహకాధికారం రాష్ట్రపతి యందు నిక్షిప్తమై ఉన్నది. ఆయన స్వయంగా కానీ లేదా కింది అధికారుల ద్వారా కానీ నిర్వర్తించవచ్చు అంటే స్వయంగా కూడా చేయవచ్చని ఉందా లేదా? ఉండటమే కాదు, మొదటి ఆప్షన్ అదే, స్వయంగానే చేయాలి లేదా తన క్రింది అధికారులు. అంటే దీని అర్థం రాష్ట్రపతి ఏమీ చేయకూడదు, మేము ఎట్లా చెబితే అట్లా వినాలి, మీరు ఎలా చెబితే అలా వినేదాన్ని కార్యనిర్వాహక అధికారం అంటారా? ఇది ఇంగ్లీష్ రాకనా లేకపోతే బుద్ధి జ్ఞానం లేకనా నాకు అర్థం కాదు. కానీ కార్యనిర్వాహక అధికారం అంటే మేము చెప్పినట్టు వింటామా? అసలు నేను చెప్పినట్టు మీరు వినటం అనేది అధికారం అవుతుందా? ఇది బాధ్యత అవుతుంది, డ్యూటీ అవుతుంది. నేను చెప్పినట్టు మీరు వినాలి, అది మీ అధికారం కాదు. లేదా కొడితే ఏడిచే అధికారం ఉంది అంటే అది ఇంకా అధికారం అవ్వచ్చు, ఎందుకంటే శబ్దం అవతల వాళ్ళకి డిస్టర్బెన్స్గా ఉంటుంది, పోని కాలితే ఏడులే కొడితే అని. కానీ ఇది కాదు, మేము చెప్పినట్టు నువ్వు విని తీరాలి అంటే అలాంటిది నీ అధికారం. ఇది భాషకే అవమానం అండి. అన్ని అధికారాలు మీవే కానీ మీరు నేను చెప్పినట్టు వినాలి అంటే మీకు అధికారం ఉన్నట్టా లేనట్టా? ఏమీ లేదు, ఉత్తగా నేను చెప్పినట్టు వినే బాధ్యత ఉన్నట్టు. ఈ విధంగా మనం రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసుకొని ఇవాళ దేశానికి ఒక సార్వభౌమత్వాధికారి లేని పరిస్థితి కల్పించుకున్నాం. నిజంగా చెప్పాలంటే ఈ దేశానికి ఈరోజు పాలకుడే లేడు. పాలకుడు నిర్వీర్యమయ్యి రాష్ట్రపతి భవన్కి పరిమితమై ఉన్నాడు. ఆయన నియమించిన గుమాస్తాలు ఏ రోజు పదవి పోతుందో తెలియదు. సింగిల్ సీటుతో అధికారంలోకి వచ్చాయి, సింగిల్ సీటుతో పదవులు కోల్పోయాయి. వారు ఈరోజు పరిపాలన చేస్తున్నారు. అంటే నేను మోడీ గారిని అనటంలే, పాత్రలను చెబుతున్నాను తప్పితే వ్యక్తులను కాదు. రాష్ట్రపతి నరేంద్ర మోడీ గారి లాంటి వ్యక్తి రాష్ట్రపతిగా మారి పరిపాలన చేస్తే ఈ దేశం సుభిక్షంగా సుస్థిరంగా ఉంటుంది. అలా కాకుండా ప్రధానమంత్రిగా ఉంటే ఆయన ప్రపంచ దేశాలన్నీ తిరిగి వస్తాడు. ఎవరో ఒక ప్రధానమంత్రి ఆయనకు సాక్షాత్తు పాదాబంధనం చేశాడు. తీరా భారతదేశం తిరిగి రాగానే 15 రోజుల్లో మనం అవిశ్వాస తీర్మానం పెట్టాం. అందులో ఆయన పదవి పోతే ఇంకేమైనా పరువు ఉంటుందే? పోయే అవకాశం లేదా? ఇప్పుడు విదేశీయులు ఎవరైనా, మన శత్రు దేశాలు మన చుట్టుపక్కల ఉన్నాయి, వారెవరైనా ఫండింగ్ ఇస్తే 50 మంది పార్లమెంటు మెంబర్లను కొని వేరే పార్టీకి అప్పచెబితే ఈయన పదవి ఉంటుందే? ఓ 30 మందిని కొని అప్పచెబితే చాలు, ఈయన పదవి పోయినట్టే. ఇంత తేలిక భారతదేశ రాజకీయ వ్యవస్థ మన శత్రు దేశాల చేతుల్లోకి, డబ్బున్న వాళ్ళ చేతుల్లోకి, విదేశీ సంస్థల చేతుల్లోకి వెళ్ళిపోతుందా? ఇది పద్ధతి కాదు. భారత రాజ్యాంగం దర్శించింది ఏమిటి అంటే, ప్రజలు ఎమ్మెల్యేలని ఎన్నుకోవాలి, లోక్సభ సభ్యుల్ని ఎన్నుకోవాలి, ఎమ్మెల్యేలంతా కలిసి రాజ్యసభ సభ్యుల్ని ఎన్నుకోవాలి, ముగ్గురిని కలిపి ఎలక్టోరల్ కాలేజ్ అంటారు. వీళ్ళు ఆర్టికల్ 55 క్లాస్ 3 కింద విప్ కూడా జారీ చేయకుండా రాష్ట్రపతిని ఎన్నుకోవాలి. ఆయన కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. ఆయన పంపిన గవర్నర్లు రాష్ట్రాల్లో ప్రభుత్వాలను ఏర్పాటు చేయాలి. రాష్ట్రపతి ఒక పార్టీకి ప్రతినిధి. ఆయన మంత్రివర్గము, ఆయన పార్టీకి సంబంధించినటువంటి పార్లమెంటు సభ్యులు, అట్లాగే రాష్ట్రాల్లో ఆయన నియమించిన గవర్నర్లు, గవర్నర్ ద్వారా నియమితులైన మంత్రులు, ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. ఇది ప్రభుత్వం అంటే, కార్యనిర్వాహక వర్గం అంటే. ప్రతిపక్షం అంటే మిగతా అందరూ కూడా. అది ఓన్లీ చట్ట వ్యవస్థ. చట్ట వ్యవస్థ వేరు, కార్యనిర్వాహక వ్యవస్థ వేరు. ప్రజాస్వామ్యంలో చట్ట వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ వేరువేరుగా ఉండాలి, ఒకరికొకరు ప్రత్యర్థులుగా ఉండాలి. అలాగే పరిపాలించే వారికి అనగా కార్యనిర్వాహక వర్గానికి చట్టసభల్లో మెజారిటీ లేకుండా ఉంటే అది ఆదర్శవంతమైన ప్రజాస్వామ్యం. అమెరికా లాగా, అమెరికా అధ్యక్షుడికి అమెరికా పార్లమెంట్లో మెజారిటీ ఉండకూడని విధంగా వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. కానీ ఎప్పుడో ఒకసారి యాక్సిడెంటల్గా మెజారిటీ వస్తుంది తప్పితే సాధారణంగా అక్కడ రాష్ట్రపతికి పార్లమెంట్లో మెజారిటీ ఉండదు, ఉండకూడదు కూడా. ఉంటే ఏమవుతుంది అంటే మిమ్మల్ని పార్లమెంట్లోనూ ప్రశ్నించేవాడు ఉండడు, బయట ప్రశ్నించేవాడు ఉండడు, అంతా మీరే.
మీ ఇష్టం వచ్చిన చట్టాలు చేసి, నిరంకుశమైన చట్టాలు చేసి, దుర్మార్గమైన చట్టాలు చేసి నిరంకుశంగా పరిపాలన చేస్తే పార్లమెంట్లో అడ్డుకునేవాళ్ళు లేడు, బయట అడ్డుకుంటే మీ పోలీసులు కేసులు పెట్టి లోపలేస్తారు. ఇదే జరుగుతున్నది కొన్ని రాష్ట్రాల్లో. ఓడిపోయిన ముఖ్యమంత్రిని కేసులు పెట్టి జైళ్లలో వేస్తున్నారు. అది వాళ్ళ కర్మ. రాజ్యాంగం అంటే, ప్రజాస్వామ్యం అంటే అర్థం చేసుకోనందుకు వాళ్ళు పడుతున్నటువంటి బాధలవి. వాళ్ళని జైల్లో వేస్తే అయ్యో అనే నాదుడు లేడు. పక్క రాష్ట్రంలో వాళ్ళు ఏదైనా ఉద్యమం చేస్తే, ఈ పార్టీ వాళ్ళు, ఈ కులం వాళ్ళు చేస్తే వెంటనే పక్క రాష్ట్రం పరిపాలించే వాళ్ళు ఏమంటారు, పక్క రాష్ట్రం కూడా వాళ్ళు మనకెందుకండి అంటారు. అట్లా ఇవాళ మనం అనేక రాష్ట్రాల మాజీ ముఖ్యమంత్రులను చూసాం. అనామకంగా దిక్కు లేకుండా జైల్లో వేస్తే జైళ్లలో కూర్చొని వచ్చి దాన్నే గొప్పగా చెప్పుకొని ప్రచారం చేసుకొని మళ్ళీ అధికారంలోకి వచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు తప్పితే వీళ్ళు రాజ్యాంగంలో ఏముందని కానీ, ప్రజాస్వామ్యం అంటే ఏంటని కానీ, అసలు ప్రతిపక్షం అంటే ఏమిటి, ప్రభుత్వం అంటే ఏమిటి అన్న కనీస పరిజ్ఞానం లేకుండా ఇవాళ భారతదేశంలో రాజకీయాలు నడుస్తున్నాయి. రాజ్యాంగం మొత్తం కూడా రాష్ట్రపతి, గవర్నర్ల యొక్క అధికారాలు, విధులు, బాధ్యతలు, విచక్షణలు తప్పితే ముఖ్యమంత్రి కానీ, ప్రధానమంత్రికి కానీ నిర్దేశించిన ఒక్క అధికారం ఉండదు రాజ్యాంగం మొత్తం కూడా. అందులో అలా ఉంటే పోన్లేండి, అన్ని అధికారాలు మీవే కానీ మీరు మేము చెప్పినట్టే నాలి. నాన్ సెన్స్ అనమాట, భాషకే అవమానం. ఇలా భారతదేశానికి తీరని నష్టం జరిగి ఇవాళ సుస్థిరమైన పాలన లేదు. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి పదవులు ఏ క్షణంలో ఊడిపోతాయో తెలియదు. వాళ్ళు నియంత్రిత్వంగా ప్రవర్తిస్తుంటే దానిని అడ్డుకోగలిగిన నాథుడు లేడు. ప్రతిపక్షాలని విచక్షణారహితంగా అణిచివేస్తుంటే అడ్డుకోగలిగిన నాథుడు లేడు. అదే రాష్ట్రపతి అయితే, రాష్ట్రపతి ప్రతిపక్షం మీద ఒక రాష్ట్రంలో వివక్షతో ప్రవర్తిస్తే దేశం మొత్తం, అంటే రాష్ట్రపతిగా పోటీగా ఉండగలిగిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు దేశవ్యాప్తంగా సంచలనమైనటువంటి ఉద్యమాలు చేస్తారు. వీళ్ళకి రక్షణ ఉంటుంది. అంతేకాకుండా అట్లా కాకుండా నేను ఒక్కడే, నా పార్టీ ఒకటే, నాదో ప్రాంతీయ పార్టీ, నేను ఎవరికి జవాబుదారీ కాదు అనుకొని అంతులేని అవినీతి చేస్తే నీ తర్వాత వచ్చినోడు నిన్ను తీసి జైల్లో వేస్తాడు. అది మీ కర్మ. అయ్యో అనేవాడు కూడా లేడు. భారతదేశంలో ఉన్న అన్ని వ్యవస్థలు, ప్రభుత్వాలు కానీ, ప్రతిపక్షాలు కానీ, న్యాయ వ్యవస్థ కానీ, వాళ్ళ పత్రికా రంగం కానీ, మేధావి రంగం కానీ ఈ రాజ్యాంగాన్ని చదివి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. సంపూర్ణంగా అపార్థం చేసుకున్నారు. అట్లాగే మీరు ఆర్టికల్ 53(2) చూసినట్లయితే ప్రెసిడెంట్ షల్ బి ద సుప్రీం కమాండర్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్. మన యొక్క సాయుధ బలగాలకి అతను సుప్రీం కమాండర్. ఆ విధిని ఆయన దానికోసం తయారు చేసిన ప్రత్యేక చట్టం ద్వారా నిర్వర్తిస్తాడు అన్నాడు. అంటే అర్థం ఆయనకు స్వతంత్రత లేదని కాదు. దానికి కోసం తయారు చేసిన చట్టము అంటే చట్టాలు ఎలా తయారవుతాయి? రాష్ట్రపతి సంతకం లేకుండా చట్టం అవుతుందా? అందువల్ల రాష్ట్రపతి అనుమతి లేని చట్టము ఉండదు. కార్యనిర్వాహకాధికారం సర్వస్వం అప్పజెప్పి అందుకోసం సాయుధ బలగాల సుప్రీం కమాండర్ అని చెప్పి ఆర్టికల్ 361 కింద న్యాయ వ్యవస్థ నుంచి రక్షణ కల్పించి అతని మీద సివిల్, క్రిమినల్ కేసులు చెల్లవు. రాష్ట్రపతిని, గవర్నర్ని కోర్టులకు పిలిచే అధికారం కోర్టులకు లేదు. కానీ కోర్టులు విధించిన శిక్షలను తగ్గించే అధికారం వీళ్లకున్నది. అంతటి మహోన్నతమైన పొజిషన్లో ఇవాళ మన కార్యనిర్వాహక వర్గాన్ని మన రాజ్యాంగం ఉంచితే, కానీ మనం చేసిన పని ఏమిటి? వాళ్ళని రాష్ట్రపతి భవన్లోనూ, రాజ్భవన్లలోనూ బంధించి కిడ్నాప్ చేసి నువ్వు ఎక్కడే ఉండు, నువ్వు బయటికి రాకు, నీకు అధికారాలు లేవు, మేం చెప్పినట్టు నువ్వు వినాలి అని ఇంతటి అవమానకరంగా. నిజానికి ప్రభువు ఈ దేశాన్ని పరిపాలించవలసినటువంటి ఇది రాష్ట్రపతి. చట్టసభల్లో మెజారిటీ ఉన్నా లేకున్నా మిగతా అందరూ కూడా వారు చట్ట వ్యవస్థలో సభ్యులు, ప్రతిపక్షాలు. వాళ్ళకి మెజారిటీ ఉంటే ఒక బిల్లు పాస్ చేయగలరు, అంతవరకే. కానీ అది చట్టంగా మారాలంటే రాష్ట్రపతి, గవర్నరు సంతకాలు పెట్టండి అవ్వదు. కానీ అన్యాయం ఏంటంటే ఈ మధ్య ఒక సుప్రీంకోర్టు కూడా స్టేట్ ఆఫ్ తమిళనాడు వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనే కేసులో గవర్నరు 3 నెలల లోపల సంతకం అనుమతైనా ఇవ్వాలి, లేదా తిరిగి పంపాలి, లేకపోతే బిల్లుని అనుమతించినట్లే లెక్క అన్నారు. ఇది శవపేటికలో ఆఖరి మేకు. ఇది రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని ఆఖరి సావు దెబ్బ. అసలు మీకు శత్రువు ఉండకూడదంటే ఎట్లా? మీకు కార్యనిర్వాహక వర్గము, అతనికి సంబంధించినటువంటి పార్టీ దేశవ్యాప్తంగా అది వేరు, మిగతా అందరూ వేరు, చట్ట వ్యవస్థలో భాగస్వాములు. కార్యనిర్వాహక వర్గం మీరు చెప్పినట్టు వినాలి అంటే ఇక కార్యనిర్వాహకం లేనట్టు, అంటే మీ శత్రువే లేనట్టు. మీ ఇష్టం వచ్చిన చట్టం పాస్ చేసుకోండి, మీ ఇష్టం వచ్చినట్టు పరిపాలించండి, మిమ్మల్ని అడిగే నాదులు లేడు. ఈ దేశం ఫెడరల్ దేశం అని అది ఒక తప్పు భావన. దీన్ని మీరు ఫెడరల్ అనండి, యూనిటరీ అనండి, ఏదైనా అనండి, కానీ రాష్ట్రాలు కేంద్రానికి బాధ్యత వహించవలసిన అవసరం లేదని, ఇవి స్వతంత్రంగా ప్రవర్తించవచ్చని, దేశ విచ్ఛిన్నానికి కారణమయ్యే విధంగా ఫెడరల్ అనే పదాన్ని మనం నిర్వచించుకుంటే ఈ దేశ గతి అధోగతే. వాస్తవానికి రాజ్యాంగ సభలో కేటీ షా అనే సోషలిస్టు సభ్యుడు రాజ్యాంగ పీఠికలో సోషలిస్టు, సెక్యులర్, ఫెడరల్ అనే ఈ 3 పదాలను పెడదామని ఆయన ప్రతిపాదించాడు. అందుకు అంబేద్కర్ మహాశయుడు తీవ్రంగా వ్యతిరేకించాడు. అది మన రాజ్యాంగ మౌలిక భావనలకు విరుద్ధమైన భావనలు.
కానీ దురదృష్టవశాత్తు కాంగ్రెస్ పార్టీ 1947 నుంచి కూడా భారతదేశాన్ని సోషలిస్టు సెక్యులర్ ఫెడరల్ పంథాలో నడిపింది. ఫెడరల్ అంటే నిజానికి ఈ పంథా కాదు. ఫెడరల్ అనే పదాన్ని మనం అపార్థం చేసుకుంటున్నాం. ఫెడరల్ అంటే అర్థం దేశం విచ్ఛిన్నమయ్యే విధంగా నిర్వచనాలు చెప్పడం సరికాదు. కేంద్ర రాష్ట్ర సంబంధాలు ఫెడరల్ ఉన్న మాట మీద ఆధారపడి ఉండవు. వాటి యొక్క సంబంధాలు చట్టపరమైనటువంటి సంబంధాలు కానీ ఆర్థికపరమైనటువంటి సంబంధాలు కానీ అన్నీ కూడా రాజ్యాంగంలో దానికోసం నిర్దేశించబడిన అధికరణాల ప్రకారం ఉంటాయి. అంతేగాని ఫెడరల్ అన్న మాటను బట్టి ఉండవు. దానికోసం ప్రత్యేకమైనటువంటి అధికరణాలు ఉన్నాయి. కేంద్ర రాష్ట్ర సంబంధాలను నిర్వచించే ఒక చాప్టరే ఉంది రాజ్యాంగంలో. అందువల్ల ఏదో ఫెడరల్ అని దీని అర్థం ఇదని దాన్ని తీసుకొచ్చి మనం తగిలించినట్టయితే ఈ దేశం విచ్ఛిన్నమైపోయే ప్రమాదం ఉంది. నిజంగా ఆ దిశగా పయనిస్తున్నది ఈ రోజున. ఇట్లా రాజ్యాంగాన్ని గురించిన అనేకమైనటువంటి అపోహలు, దేశ మౌలిక స్వరూపాన్ని, స్వాతంత్రాన్ని దెబ్బతీసేటువంటి భావనలు మనం ఇవాళ వాస్తవాలని బలంగా నమ్ముతున్నాం. ఇది 140 కోట్ల ప్రజల దురదృష్టం. ఆర్టికల్ 53లో క్లాస్ 3 కూడా ఉంటుంది. దాని ప్రకారం ఏంటంటే పార్లమెంటు ఇతర అధికారులకి కొన్ని ఫంక్షన్స్ కేటాయించడానికి అబ్జెక్షన్ లేదు అని. కానీ పార్లమెంట్ ఎలా కేటాయిస్తుంది? దానికి మళ్ళీ చట్టం చేయాలి కదా. చట్టం చేయాలంటే రాష్ట్రపతి సంతకంతోనే అవుతుంది. వల్ల ఏంటంటే ఈ భారతదేశంలో ఏది కూడా రాష్ట్రపతి సమ్మతి లేకుండా జరగడానికి వీలు లేదు. మధ్యంతర ఎన్నికలు కూడా రాష్ట్రపతి మరణిస్తే లేదా పదవి విరమణ చేస్తే, రాజీనామా చేస్తే, ఇంకో రకంగా ఇన్కెపాసిటీ అయితే, లేకపోతే అభిశంసనకు గురైతే అప్పుడు మధ్యంతర ఎన్నికలు వస్తాయి. రాష్ట్రపతికి మధ్యంతర ఎన్నికలు ఉంటాయి తప్పితే పార్లమెంటుకు మధ్యంతర ఎన్నికలు పెట్టడానికి మించిన రాజ్యాంగ అజ్ఞానం, ప్రజాస్వామ్య అజ్ఞానం మరొకటి లేదు. ప్రజలేం తప్పు చేశారు, పార్లమెంట్ ఏం తప్పు చేసింది, ఎందుకు రద్దు చేస్తారు? ఒక అర్థం పర్థం లేకుండా. రాష్ట్రపతిని అభిశంసించడం ఎక్కడైనా రాజ్యాంగంలో ఉంది, పార్లమెంటుని రద్దు చేయడం ఎక్కడుంది? అది పాకిస్తాన్ రాజ్యాంగంలో ఉంది. ఆర్టికల్ 58 మరియు 112లో ఉన్నాయి. అసెంబ్లీని పార్లమెంట్ను రద్దు చేసుకోవడం. అందుకోసం అక్కడ అట్లా కొట్టుకు వస్తున్నారు. దాన్ని ఇండియాలో ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తున్నారు? భారత రాజ్యాంగంలో ఉందా ఎక్కడైనా? ఎవరినైనా చూపించమని చూద్దాం. ఇవాళ మనం రాష్ట్రపతికి సంబంధించిన మొట్టమొదటి ఆర్టికల్ 53 గురించి కొంత చర్చించుకున్నాం. శ్రద్ధగా విన్నందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. ఇట్లాగే ఒక్కొక్క ఆర్టికల్ మీద మనం చర్చిస్తూ ముందుకు సాగుతాం. మధ్యలో సమకాలీన వివాదాస్పద అంశాలను కూడా స్పృశిస్తూ మనం వెళతాం. దయచేసి ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులతో షేర్ చేయండి, మీ భావనలను ప్రకటన చేయండి. కామెంట్స్ రూపంలో మీ విలువైన కామెంట్స్కి సమాధానం ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తాను. థ్యాంక్ యూ.